ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 55, 1వ భాగం. శ్మశాన కాపరి ఇంటికి వచ్చాడు. అనాహత చక్ర అనుభవాలు. అనాహత చక్రం స్థితి నా డైరీలో. ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు, అనుభవాలు నిజాయితీగా నా డైరీలలో రాసుకోవడం జరిగింది. అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వాటిని యథాతథంగా ఇక్కడ ఇవ్వటము జరిగింది. తప్పుగా అనుకోవద్దు. వీటి వలన ఎవరికైనా ఇబ్బంది లేదా బాధ కలిగి ఉంటే నన్ను క్షమించండి. అలాగే ఈ చక్ర అనుభవాలు, ఈ దైవిక వస్తువులు అనేవి మీకు మీ ఆరాధనను బట్టి వస్తాయి. మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్ర అనుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహారాధన అయితే ఈ చక్ర అనుభవాలతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్ర దర్శనాలైనా కలుగుతాయని గ్రహించండి. కానీ తప్పనిసరిగా ఈ చక్ర అనుభవంతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువులు ఏదో ఒకటి తప్పనిసరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్ర అనుభవాలు అలాగే ఈ చక్ర దైవిక వస్తువులు అనేవి మీ గత జన్మ సాధనను బట్టి ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదనలకు సంబంధించిన ఆయా సాధనా స్థితిని బట్టి వస్తాయని గ్రహించండి. జనవరి 4. ఈరోజు నా వక్షస్థలం మధ్య ఉండే అనాహత చక్రం గురించి ధ్యానం చేయడం ప్రారంభించాను. దీనికోసం వివిధ రకాల స్పర్శలను అనుభవిస్తున్నట్లుగా ధ్యానంలో భావించుకోమని గురుదేవులు చెప్పినారు. జనవరి 6. స్పర్శాభావాలు చేస్తుంటే నా శరీరంలోని వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. పైగా ఏదో తెలియని చలివేస్తున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. ఏమైనా జ్వరం వచ్చిందా? ఎవరికి తెలుసు. జనవరి 10. ఈరోజు ఎందుకో నాకు బాగా ధ్యానం చెయ్యాలని అనిపిస్తుంది. పైత్యం చేసి మెదడు దొబ్బిందా? జనవరి 15. ఈరోజు విపరీతంగా జపం చేస్తే గానీ నా మనసు స్థిమితపడలేదు. కారణం తెలియదు. జనవరి 18. ఈరోజు విపరీతంగా విగ్రహారాధన చేస్తూనే ఉన్నాను. జనవరి 20. ఈరోజు ఎందుకో నాకు చావు భయం పట్టుకుంది. నేను అకారణంగా చనిపోతానా? జనవరి 25. ఈరోజు కలలో నేను కాస్త గుండె నొప్పితో చనిపోతున్నట్లుగా కనిపించింది. వామ్మో. ఫిబ్రవరి 5. ఈరోజు నాకు భయంకరమైన రోగం ఏదో వచ్చి నోటి నుంచి రక్తం రావటం కలలో కనిపించింది. అంటే నా చావు దగ్గరకు వచ్చిందా? ఫిబ్రవరి 8. ఈరోజు ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పుకున్నాను. లేదంటే ఇంటికి వచ్చేవాణ్ణే కాదు. ఫిబ్రవరి 15. ఈరోజు నాకు ధ్యానంలో విపరీతమైన మరణ భయం పట్టుకున్నట్లుగా అనిపించింది. ఫిబ్రవరి 18. ఈరోజు నా మనసు ధ్యానం మీద లేదు, చావు ఆలోచనల మీద ఉంది. ఆ తర్వాత లీలామాత్రంగా నల్లని ఆకారాలతో మహాకాళిక ఉగ్రస్వరూపం కనపడి అదృశ్యమైంది. నాకు ధ్యానభంగమైంది. ఫిబ్రవరి 20. ఈరోజు నా దగ్గరికి విచిత్రంగా మా వదిన గారి అక్కగారు ఇష్టపడి కొనుక్కున్న 2 నల్ల సాలగ్రామాలను నా సజీవ బాబాకి ఇచ్చి వెళ్ళిపోయినారు. కారణం, వీటిని ఇంట్లోని పెట్టుకొని పూజించాలంటే ఎంతో నియమనిష్టలు పాటించాలని, పైగా వీటిని ఆడవాళ్ళు పూజించరాదని తెలిసిన పెద్దలు భయపెట్టేసరికి మా బాబా గురించి తెలుసుకొని ఆయనకి ఇవ్వటం జరిగింది. నిజానికి నాకు ఈ స్థితిలో ఈ చక్రదేవతలైన మహాకాలుడు, మహాకాళిక విగ్రహమూర్తులు రావాలి. చక్ర శుద్ధిలో రావలసిన శాలిగ్రామాలు అప్పుడే ఎలా వచ్చాయో నాకైతే అర్థమై చావలేదు. ఫిబ్రవరి 28. ఈరోజు నా ధ్యానం నందు ప్రమాద దృశ్యాలు చూడటం జరిగింది. అవి ఫలానా ప్రాంతపు గుర్తుల సహా నాకు తెలియడం కనపడింది. ఇన్నాళ్ళు కేవలం ప్రమాద దృశ్యాలు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు అవి జరుగుతున్న ప్రాంత వివరాలు కనపడుతున్నాయి. అంటే రేడియో నుంచి టీవీకి నా సాధనా స్థితి వచ్చిందని తెలిసింది. అవి ఎక్కడైనా జరిగినాయా, జరగబోతున్నాయా? ఎవరికి తెలుసు. ఇదియే దూరదృష్టి సిద్ధి వచ్చింది కాబోలు. మార్చి 5. ఈరోజు నాకు ధ్యానమునందు చనిపోయిన నా స్నేహితుడు కనిపించాడు. ఏదో మాట్లాడుతున్నాడు. నాకైతే అర్థం కాలేదు. నేను ఆఫీస్కి వెళ్తూ ఉండగా నాకు రోడ్డు మీద ఒక కాకినీల రంగురాయి దొరికింది. దానిని ఆఫీస్కి తీసుకువెళ్ళి పరిశోధన చేయగా అది ఒక ముడి ఇంద్రనీలి రంగురాయి అని, పైగా దీని మీద ఒకవైపు సెంగనపూర్ శనేశ్వరుడి గుర్తు, అలాగే ఒక నల్లకాకి బొమ్మ గుర్తు ఉన్నట్లుగా స్పష్టంగా కనిపించేసరికి నాకు బుర్ర తిరగటం మొదలైంది. మార్చి 12. ఈరోజు ధ్యానంలో శ్మశానం కనిపించింది. ఏవో తెల్లని శరీరాలు ఉన్న వాళ్ళు నాకు కనిపించారు. వాళ్ళు నన్ను చూసి నవ్వినారు. నాకు భయం వేసింది. మార్చి 18. ఈరోజు నాకు ధ్యానంలో ఏదో ప్రేతాత్మ నన్ను పట్టుకొని చంపుతున్నట్లుగా కనిపించింది. దానితో నాకు భయం వేసి ధ్యానం ఆపివేసినాను. మార్చి 19. ఈరోజు చనిపోయిన బంధువుల ఆత్మలు వరుసగా కనిపించాయి. నాకు భయం వేసింది.
పైగా చనిపోయిన నా పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కలు, పావురాళ్ళు, చిలుకలు కనిపించినాయి. మార్చ్ 21. ఈరోజు నాకు కలలో ఏదో ప్రమాద దృశ్యాలు కనిపించినాయి. మార్చ్ 23. ఈరోజు నాకు ధ్యానం నందు ఎవరో ప్రేతాత్మలుగా కనపడి భయపెట్టినారు. మార్చ్ 27. ఈరోజు నేను చనిపోతే ఎలా ఉంటుందో నాకు ధ్యానం నందు కనిపించింది. పైగా ఈరోజు నా పుట్టినరోజు కూడా. అంటే ఇదే రోజున వర్ధంతి కూడానా? మార్చ్ 30. ఈరోజు నా గురుదేవుడికి నాకు కలిగే ధ్యాన అనుభవాల గురించి అడిగితే దానికి ఆయన, నాయనా, నువ్వు అనాహత చక్రంలో ఉన్నావు. ఈ చక్రమునందు మరణ భయం అలాగే వివిధ ప్రేతాత్మ దర్శనాలు కలుగుతాయి. వీటికి భయపడకు, అవి నిన్ను ఏమీ చెయ్యవు, కేవలం భయపెడతాయి. ఒకవేళ నువ్వు భయపడితే నీ కుండలిని శక్తి కాస్త మణిపూరక చక్రంలోకి ప్రవేశిస్తుంది. ఆలోచించుకో, ధైర్యంగా ఉండు. మహాశ్మశానివాసి అయిన మహాకాలుడు, మహాకాళిక యోగమాయలే అని గ్రహించు. మనోధైర్యంగా ధ్యానం చేసుకో. ఆవు నెయ్యి కలిపిన అన్నం తిను. ఈ చక్రమునకు బలం చేకూరుతుంది. ఇలాంటి మనోవికారాల దృశ్యాలు అలాగే రోగానికి సంబంధించిన దృశ్యాలు కనిపించవు అని చెప్పినారు. ఏప్రిల్ 2. ఈరోజు నాకు ధ్యానంలో ఎలాంటి ఇబ్బంది కలిగించే దృశ్యాలు కనిపించలేదు. ఏప్రిల్ 5. ఈరోజు నాకు ధ్యానంలో ప్రేతాత్మలు కనిపించినను భయం కలగలేదు. అవి కూడా మనలాంటి వారేనని మనోధైర్యం కలిగింది. ఏప్రిల్ 6. ఈరోజు అనేక రకాలుగా నా చావు దృశ్యాలు కలలో అలాగే ధ్యానంలో కనిపించినాయి. అది అంతా కూడా ఈ చక్ర మహామాయలేనని మనోధైర్యంగా సాక్షిభూతంగా చూస్తూ ఉండినాను. ఆ తర్వాత లీలామాత్రంగా నల్లని ఆకారాలతో మహాకాలుడు ఉగ్రస్వరూపం కనపడి అదృశ్యమైనాడు. నాకు ధ్యానభంగమైంది. ఏప్రిల్ 8. ఈరోజు మా వదినగారి చెల్లెలు ఏదో హ్యాండీక్రాఫ్ట్ షాపింగ్కి వెళ్తే ఏదో తనకి కావలసిన వస్తువులు కొని ఇంటికి వస్తే తను కొన్న వస్తువుల్లో ఒక వస్తువుకి బదులుగా మళ్ళీ 2 నల్లని సాలగ్రామాలు వచ్చినాయి. వాటిని తిరిగి ఇచ్చే అవకాశం లేకపోవడంతో వాటిని పూజించకూడదని భావంతో మళ్ళీ ఈ 2 కూడా బాబా చెంతకి చేరినాయి. అంటే మొత్తం 4 అనగా 2 జతల నల్లని సాలగ్రామాలు చేరినాయి. ఇవి ఎందుకు వచ్చినాయో నాకైతే అర్థం అయి చావలేదు. వీటి గురించి గురుదేవుణ్ణి అడిగినప్పుడు, నాయన, ఈ చక్ర జాగృతి సమయంలో మనకి ఈ చక్ర దైవాలు అయిన మహాకాలుడు, మహాకాళిక, పంచలోహ విగ్రహమూర్తులు రావాలి. అవి దొరకని సమయంలో ప్రకృతి మాత వాటికి బదులుగా మహాకాలుడికి సంకేతంగా ఒక జత, అలాగే మహాకాళికకు సంకేతంగా మరొక జత సాలగ్రామాలు ఏర్పాట్లు చేసింది. కంగారు పడకు, విగ్రహమూర్తులకు బదులుగా ఇవి వచ్చినాయని గ్రహించి నిత్య పూజలో ఉంచి ఆరాధన చేసుకో, ఈ చక్ర జాగృతి చేసుకో అని చెప్పినారు. ఈ విధంగా నా సాధనకి ప్రకృతి సహకరిస్తోందని తెలియగానే ఏదో తెలియని ఆనందం వేసింది. ఏప్రిల్ 10. ఈరోజు నాకు ధ్యానంలో తీవ్రమైన స్థితిలో ఉండగా నాకు నల్లటి శరీరాలు ఉన్న ప్రాంతం లీలగా కనబడింది. దీని ప్రధాన ద్వారం దగ్గర 2 భయంకరమైన నల్లటి దట్టమైన బొచ్చు ఉన్న తోడేలు వంటి కుక్కలు కాపలాదారులుగా ఉన్నట్లుగా కనిపించింది. ఏప్రిల్ 11. ఈరోజు కూడా నిన్నటి దృశ్యమే నాకు ధ్యానం నందు కనిపించింది. కానీ ఈరోజు ఏదో అతి విచిత్రమైన అతిపెద్ద పురుగులు కనిపించినాయి. ఏప్రిల్ 12. ఈరోజు నాకు ధ్యానం నందు నిన్నటి దృశ్యములే కనిపించినాయి. ఈ ద్వారం లోపల నుండి ఎవరో చాలామంది కేకలు పెడుతున్నట్లుగా, బాగా ఏడుస్తున్నట్లుగా, ఏదో బాధలు పడుతున్నట్లుగా ఆవేదనలు, ఆర్తనాదాలు విపరీతంగా వినిపించాయి. నాకు విపరీతమైన భయం వేయడంతో ధ్యానభంగమైంది. ఇది ఏ నరకమని వివిధ గ్రంథాలు అనగా గరుడ పురాణం చదివిన తర్వాత తెలిసింది. ఏప్రిల్ 18. ఈరోజు తెల్లని శరీరంతో కాంతితో ఉన్నవారు నాతో ఉన్నట్లుగా అనిపించింది. ఏప్రిల్ 20. ఈరోజు ధ్యానమునందు తెల్లని బ్రహ్మకమలాలు, సుగంధ పుష్పాలు ఉన్న ప్రాంతం లీలగా కనిపించింది. ఏప్రిల్ 21. ఈరోజు నిన్నటి దృశ్యం కనిపించింది. కానీ ఏదో తెల్లని శరీరం ఉన్న స్త్రీలు నన్ను చూసి అదోలా చూస్తూ కవ్విస్తూ ఏదో అందిస్తున్నట్లుగా అనిపించింది. నాకు ఇది ఏమిటి అనుకోగానే ధ్యానభంగమైంది. ఏప్రిల్ 22. ఈరోజు ధ్యానం నందు తెల్లని శరీరం ఉన్న స్త్రీ పురుషులు వివిధ భావాలను, వివిధ రకాల పద్ధతులలో, వివిధ రకాల పదార్థాల పానీయాలు, సర్వసుఖాలు అనుభవిస్తున్నట్లుగా విచిత్రంగా కనిపించారు. ఇది ఏ స్వర్గమేమో అని నాకు అర్థమైంది. మే 5. ఈరోజు నాకు ధ్యానంలో ఒక విచిత్ర అనుభవం కనపడింది. నేను మా ఇంట్లో ఉండగా ఎవరో కానీ కనిపించలేదు. ఏదో తాడు లాంటిది నా మీద వేసినట్లుగా అనిపించింది. అప్పుడు నాలాంటి శరీర వ్యక్తి తెల్లని శరీరంతో నా నుండి బయటకు వచ్చి మా ఇంటి పైకప్పు పైకి వెళ్ళిపోతున్నాడు. అలాగే నాలాంటి శరీరం ఉన్నవాడు నేల మీద పడుకునే ఉన్నాడు. మరి ఇంటి మీద నాలాంటి వాడు ఎవడు అనుకునేసరికి నాకు ధ్యానభంగమైంది.
మే 6 ఈ భయంకర దృశ్యం చూసిన నాటి నుంచి నా మాట తడబట్టం, గుండె దడ, విపరీతమైన పిరికితనం నాకు ఆవహించాయని నాకే తెలుస్తుంది. మే 10 బాగా నీరసపడిపోతున్నాను. ఎవరితోనూ కలిసిమెలిసి ఉండలేకపోతున్నాను. నాలో ఏదో తెలియని భయం పట్టుకున్నది అనిపిస్తోంది. మే 12 అసూయ, ద్వేషం, ఓపిక తగ్గుట, ఓర్పు తగ్గుట, అనుమానించే గుణాలు పెరుగుతున్నట్లుగా నాకు అనిపిస్తోంది. మే 15 సాంసారిక, ఆర్థిక, సాంఘిక, మానసిక, శారీరక ఒత్తిళ్లు నేను తట్టుకోలేకపోతున్నాను. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది. గురుదేవుణ్ణి అడగాలి. మే 18 ఈరోజు నా గురుదేవుణ్ణి కలిశాను. అప్పుడు ఆయన నాకు జరిగినవన్నీ కూడా ఎప్పుడైతే అనాహత చక్రం బలహీనపడుతుందో అప్పుడు జరుగుతాయని, దీని నివారణ కోసమని ఈ చక్రం బలం చేకూర్చుటకు నాకు వాయుముద్ర, అపాన వాయుముద్ర గురించి చెప్పి నా చేత అభ్యాసం చేయించారు. ఈరోజు నాకు ఈ చక్ర బలహీనపడినప్పుడు కలిగిన అనుభవాలు తగ్గుతున్నాయని అనిపించసాగింది. కారణం ఈ చక్రం ముద్ర అని నాకు అర్థమైంది. జూన్ 5 ఈరోజు నాకు శివ పంచాయతనంలో ఉపయోగించే నర్మదా నది బాణలింగం ఓంకార క్షేత్రం నుంచి వచ్చింది. అంటే ఈ చక్ర శుద్ధి ఆరంభమైందని నాకు అర్థమైంది. జూన్ 10 ఈరోజు నాకు ధ్యానం నందు లీలగా గుడిలో గంట మోగిస్తే ఎలా ఉంటుందో అలా ఒక నాదం లీలగా వినపడింది. విచిత్రంగా అనిపించింది. జూన్ 18 ఈరోజు చాలా స్పష్టంగా గుడి గంట నాలో వినబడింది. అంటే నా దేహమే దేవాలయం అయ్యిందా లేదా నా మెదడు దొబ్బిందా? జూన్ 20 ఈరోజు చాలాసేపు దీర్ఘకాలికంగా ఈ ఘంటానాదం వినపడుతూనే ఉంది. బయట ఎలాంటి శబ్దాలు లేని చోట, అందులోనూ నాలో ఒక దీర్ఘగంట ధ్వని వినిపించడం నాకు భలే గమ్మత్తుగా అనిపించింది. ఈరోజు హనుమంతుడు ఉన్న పెద్ద పూజా గంట వచ్చింది. ఈ గంటను మోగిస్తే నాకు ధ్యానంలో వినిపించే దీర్ఘఘంటానాదంలా ఉండటం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. జూన్ 25 ఈరోజు నాకు ధ్యానం నందు ఆకుపచ్చ రంగులో 12 దళాలు ఉండి యం అనే బీజాక్షరం ఉన్న ఒక పద్మం కనిపించింది. ఇదే అనాహత చక్రం అనుకునే లోపల నాకు ధ్యానభంగం అయింది. జూలై 2 అందరితోనూ ఈరోజు నవ్వుతూనే మాట్లాడినాను. మనసులో ఎలాంటి బాధ లేదు, భయం లేదు, ఒత్తిడి లేదు, కారణం తెలియదు. జూలై 10 ఈరోజు మా గురుదేవుడు నాకు వాయుధారణి ముద్ర ఎలా చేయాలో చెప్పినారు. దీని యందు సిద్ధి పొందితే శరీరం తేలికై, మనస్సునందు నిగ్రహ శక్తి కలిగి, శరీరం నందు వ్యాధి నిరోధక శక్తి పెరిగి, శరీరం క్షీణించదని, సాధకుడు అపమృత్యువాత పడడని, వాయు సంబంధ ప్రమాదాలు జరగవని చెప్పి గాలిలో ఎగరగల శక్తి వస్తుందని చెప్పడం జరిగింది. ఇది నిజమా కాదా అని నేను పరీక్షించదలుచుకోలేదు. నాకు కావాల్సింది వాయువు మీద ఆధిపత్యం కాదు, వాయువు ఏర్పరిచిన వాడు ఎవడో తెలుసుకోవాలి. అదే నా అంతిమ లక్ష్యం అని మా గురుదేవునికి చెప్పి వచ్చాను. జూలై 12 ఈరోజు ఎందుకో వాయువు మీద ఆధిపత్యం పొందాలని సంకల్పం కలిగింది. సిద్ధుల కోసం నా మనసు తపన పడుతుందని నాకు అర్థమైంది. జూలై 15 ఈరోజు నాకు కలలో కాళికామాత కాస్త నగ్నంగా కనిపించి నా మీద మలమూత్రాలు పోస్తూ ఇవియే నేను నీకిచ్చే సిద్ధులు అని వీరావేశంతో చెప్తూ ఉండేసరికి, నాకు తెలియని భయం మొదలయ్యేసరికి నాకు స్వప్నభంగమైంది. అంటే యోగశక్తులు, యోగసిద్ధులు అనేవి మలమూత్రాదులతో సమానం అని అమ్మవారు చెప్తోందని నాకు అర్థమైంది. దానితో సిద్ధుల మీద నాకు శ్మశాన వైరాగ్య భావాలు కలిగినాయి. అవి వద్దు అనుకున్నా కూడా వస్తాయి. కాకపోతే వాటిని పట్టించుకోకుంటే అంతటితో సాధన పరిసమాప్తి అవుతుందని వివిధ యోగుల అనుభవాల ద్వారా ఈ పాటికే నేను గ్రహించాను. జూలై 18 ఈరోజు మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని విపరీతంగా కోరిక కలుగుతోంది. కారణం తెలియదు. నిజంగానే మరణం తర్వాత ఏమైనా జరుగుతుందా? జూలై 20 ఈరోజు అర్ధరాత్రి నాకు ఒక విధమైన కలలాంటి అనుభవం కలిగింది. నేను చనిపోయి ఎటో వెళ్ళిపోయాను. అది ఎలా ఉందంటే, నేను మంచం మీద పడుకొని ఉన్నాను. నా చుట్టూ నాకు తెలిసిన వారు, మా వాళ్ళు అందరూ ఏడుస్తూ కనిపించారు. నా శరీరం నుంచి నాలాంటి కాషాయ రంగులో ఉన్న కాంతి శరీరం బయటకు వచ్చింది. అది అందరినీ చూస్తోంది, కానీ ఎవరూ దాన్ని చూడటం లేదు. నా శరీరం చుట్టూ తిరుగుతూ నెమ్మదిగా ఆకాశం వైపు బయలుదేరింది. ఒక ఆకాశం మధ్య ప్రాంతానికి వచ్చేసరికి నడుం దాకా ఉన్న శరీర మనుషులు కనిపించారు. విచిత్రంగా వీరందరికీ ఏదో ఒక అవయవం లోపల ఉన్నట్లుగా కనిపించింది. వీరి స్థూల శరీరాలు ఎలా ఉన్నాయో అలా వీరి కాంతి శరీరాలు ఉన్నాయి. ఎవరి పనిలో వాళ్ళున్నారు. ఎవరికి ఎవరితోనూ సంబంధం లేదు. తాము చనిపోయారు అనే విషయం వీరికి తెలియని స్థితిలో ఉన్నారని తెలిసింది. అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉన్నట్లుగా గాల్లో తేలుతూ కనపడినారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. సుమారు 25 మంది దాకా ఉండవచ్చును.
అందరూ కూడా వివిధ వరుస క్రమంలో ఉన్నట్లుగా కనిపించారు. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత నల్లటి శరీరాలు ఉన్న వాళ్ళు కనిపించారు. ఏడుస్తూ, బాధపడుతూ, ఆవేదన పడుతూ, ఆవేశపడుతూ, ఆర్తనాదాలు చేస్తూ, భయపడుతూ కనిపించారు. వీరు పూర్తిగా శరీరాలతో ఉన్నారు. కానీ వీరు ఎందుకు బాధపడుతున్నారో, దేనికి బాధపడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. కొంత దూరం వెళ్ళిన తరువాత నాలాంటి కాషాయ రంగు శరీర వ్యక్తులు కనిపించారు. వీరంతా కూడా ఏదో తెలియని తన్మయత్వ ఆనంద స్థితిలో ఉన్నారు. అందరూ ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో నాకైతే ఇతమిద్దంగా అర్థం కాలేదు. ఆ తర్వాత వెలుగులు చిమ్ముతున్న ఒక లోతైన గుహ లోపలికి టెంపుల్ రన్ ఆటలాగా వేగంగా వెళ్ళిపోయింది. ఆ గుహ చివర ఒక సన్నని దీపకాంతి లాంటి వెలుగు ఒకటి కనిపించి, ఇక్కడికి నువ్వు వచ్చే సమయం ఆసన్నం కాలేదని, ఎలా వచ్చినావో అలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపో అనే మాట వినపడింది. దానితో నా ఆత్మ వెనుతిరుగుతూ ఉండేసరికి అప్పటిదాకా వెలుగులతో ఉన్న ఆ చీకటి గుహ చీకటి అవుతూ నాకు కనిపించింది. దానితో నాకు విపరీతమైన భయం వేసింది. కలలాంటి అనుభవం చెదిరింది. మెలకువ వచ్చింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఆత్మల, ప్రేతాత్మలకు సంబంధించిన పుస్తకాలు చదివితే ఎవరైతే ప్రశాంతంగా చనిపోతారో వారి ఆత్మకు కాషాయ రంగు ఉంటుందని, అలాగే ఎవరైతే అర్ధాంతరంగా ప్రమాదాల వలన లేదా ఆత్మహత్య వలన లేదా తీరని కోరికల వలన చనిపోతారో వారి ఆత్మ నలుపు రంగులో ఉండి ప్రేతాత్మలుగా మారతాయని, నేను చూసిన గుహయే మృత్యుగుహ అని, దీని ద్వారానే ఆత్మలు స్వర్గమునకు లేదా నరకమునకు వెళ్తాయని తెలుసుకున్నాను. ఇదే మరణయాత్ర అని గరుడ పురాణం చెప్పిన అన్ని విషయాలు కూడా అక్షర సత్యాలే అని నేను నమ్మక తప్పలేదు. జూన్ 26. ఈరోజు నాకు ధ్యానం నందు లీలగా సజీవమూర్తిగా మొదట కాళీమాత కపాలమాలలతో కనపడింది. కొద్దిసేపటికి ఈమె కాస్త శూన్యంలోకి వెళ్ళిపోయి అదృశ్యమైంది. ఆ తర్వాత ఉగ్రస్వరూపంగా శ్మశానవాసి అయిన మహాకాలుడు కపాల దండంతో లీలామాత్రంగా కనిపించి తిరిగి శూన్యమునందు అదృశ్యమైనాడు. అంటే ఈ చక్రంలో నామరూప దైవాలు కూడా శాశ్వతం కాదని, పరమశూన్యం నందు చేరుకున్నారని నాకు అర్థమయ్యేసరికి నాకు ధ్యానభంగమైంది. ఇంతటితో ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి. కానీ ఈ అనుభవ భావాలు కలిగినప్పుడు నాకు వివిధ రకాల ధ్యాన ప్రత్యక్ష అనుభవాలు, అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి. వీటిని ఒక చోట చేర్చి మీకు అందిస్తున్నాను. జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి.